మారెక్ ఎంతమంది క్రైస్తవులను ఈరోజు చర్చికి ఆహ్వానించావు? 20 మంది కంటే ఎక్కువగానే తీసుకొనొచ్చాను. వీధులలో ఉన్న క్రైస్తవులను తీసుకొని చర్చికి రావాలని మన రాజు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. వారు మంచి క్రైస్తవులైనా, చెడ్డ క్రైస్తవులైనా, అంగీకరింపబడ్డవారైనా లేక తృణీకరింపబడ్డవారైనా, చురుకువారైనా, సోమరివారైనా, గొప్పవారైనా, బీదవారైనా, బలవంతులైనా, బలహీనులైనా, మన రాజు తన రాజ్యాన్ని మొత్తం వీరితో నింపబడాలని కోరుతున్నాడు. వీరిలో కొందరు నమ్మకంగా లేరని అనిపిస్తుంది. నీతో నేను ఏకీభవిస్తాను. వీళ్ళలో కొంతమంది తెలివైన వాళ్ళు, కొంతమంది మూర్ఖులు కూడా ఉన్నారు. అవును, ఈ గ్రూప్‌లో చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఉన్నారు. మంచిగా చదువుకున్న క్రిస్టియన్స్. ఈ గ్రూప్ వాళ్ళు చదువు రాని వాళ్ళు. అందుకే మన చర్చెస్‌లో డివిజన్స్ ఉన్నాయి. దేవుని సహాయంతో వీళ్ళతో మనము పని చేయగలము. కెప్టెన్. కొంతమంది గెస్ట్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. వారిని వెళ్ళనివ్వు. ఓకే కెప్టెన్. గేట్ కీపర్, గేట్ ఓపెన్ చెయ్యి. గైస్, యూ మే గో.